వీడియోలో మనం తెలుగుకి సంబంధించి మూడవ లెసన్ శతక సుధా. శతక అంటే మనకు తెలుసు కదా, 100 లేదా అంతకంటే ఎక్కువ. సుధా అంటే మంచిది, ఇలా. సో శతక సుధా అంటే మనకి మంచి పద్యాలు అనమాట. సో శతక సుధా అంటే ఈ పద్యాలని పిల్లలకి చెప్పడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? శతకాలు నైతిక విలువలను పెంపొందింపచేస్తాయి, సమాజ నడవడికను, లోకం పోకడలను తెలుపుతాయి, రేపటి సమాజానికి మానవతా విలువలను అందిస్తాయి, మంచి చెడుల విచక్షణను నేర్పుతాయి, భావి జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. శతక పద్యాల్లో నైతిక విలువలు తెలుపుతూ విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే లోకంలో ఎలాంటి మంచి చెడులు జరుగుతున్నాయి, సో వాటిల్లో ఏది మంచి ఏది చెడు, పిల్లలకి రేపు తరానికి అవసరమయ్యే మంచి చెడుల్ని విలువల్ని తెలియచేయడమే మనకి ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం కింద చెప్పుకోవచ్చు. పాఠ్యభాగ వివరాలు కనుక చూసినట్టయితే ఈ పాఠం శతక ప్రక్రియకి చెందింది. శతకం అంటే ఏంటి? 100 లేదా 100 కంటే ఎక్కువ. 100 అంటే 100, 100 లేదా 100 కంటే పైగా ఉన్న పద్యాలని మనం శతకం అని అంటూ ఉంటాం. సో సాధారణంగా శతక పద్యాల్లో పద్యానికి మకుటం అనేది ఉంటుంది. ఇవి ముక్తకాలు, అంటే ఏ పద్యానికి అదే స్వతంత్ర భావంతో ఉంటుందన్నమాట. ముక్తకాలు అంటే సో ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావంతో ఉంటుంది, ఒక మకుటం ఉంటుంది. అంటే సుమతి, వేమన ఇలా మనం చివరిలో చెప్పుకుంటాం కదా, సో దాన్నే మకుటం అంటారనమాట. అలా మకుటం ఉంటుంది. ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావం అనేది, దానికంటూ అదే వేరుగా భావం అనేది ఉంటుంది. సో ప్రస్తుతం ఈ పాఠ్యభాగంలో ఇచ్చిన పద్యాలు అనేవి మనకి సుమతి, దాశరథి, నరసింహ, నృకేసరి, వేమన, నగ్న సత్యాలు, శ్రీ శ్రీనివాస బొమ్మల, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకాల్లోని పద్యాలు అనేవి మనకి ఈ పాఠంలో ఇవ్వడం జరిగిందట. సో ముందుగా కవి పరిచయాలు కనుక చూసుకుంటే, సుమతి శతకం ఎవరు రాశారు? బద్దెన. లౌకిక నీతులను అతి సులువుగా కంద పద్యాల్లో ఇమర్చి సుమతి శతకాన్ని రాసిన కవి బద్దెన. సో ఇతను లోకంలో జరుగుతున్నటువంటి వాటిని అతి సులువుగా కంద పద్యాల రూపంలో తెలియచేస్తారు. ఎవరు అంటే బద్దెన. సో ఇతను వేములవాడ చాళుక్య రాజు భద్రభూపాలుడు బద్దెన అని చరిత్రకారుల అభిప్రాయం. అంటే వేములవాడలో చాళుక్య రాజు ఒక అతను భద్రభూపాలుడే బద్దెన అని చాలామంది అంటూ ఉంటారనమాట. ఈయన సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాశారు. సో బద్దెన కంద పద్యాల ద్వారా ఏం తెలియచేయాలనుకున్నాడో లోకంలో జరుగుతున్న వాటిని తెలియజేస్తూ ఉంటారు. ఇతను చాళుక్య రాజు అంటే భద్రభూపాలుడే బద్దెన అని చాలామంది అభిప్రాయం. సో ఇతను సుమతి శతకంతో పాటు నీతి శాస్త్ర ముక్తావళి అనే గ్రంథాన్ని కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ దాశరథి శతకం కంచెర్ల గోపన్న. సో దాశరథి శతకాన్ని రామదాసుగా పేరు పొందిన కంచెర్ల గోపన్న రాయడం జరిగింది. సో ఇతను దాశరథి కరుణా పయోనిధి అనే మకుటంతో శతకాన్ని రాశారనమాట. సో రాసి శ్రీరామునికి అంకితం ఇచ్చారు, భద్రాచల శ్రీరామునికి అంకితం ఇచ్చారు. ఇతను ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన ఈయన కీర్తనలు ఇప్పటికీ తెలుగువారి నాలుకలపై నాట్యమాడుతూనే ఉన్నాయి. సో ఎంతోమంది ఇతను రాసిన కీర్తనలు అనేవి పాడుకుంటూ ఉంటారనమాట. సో ఎవరు రాశారు? దాశరథి శతకం కంచెర్ల గోపన్న. ఇతన్నే రామదాస్ అంటారు. ఇతను దాశరథి కరుణాపయోనిధి అనే మకుటంతో రాస్తారు. సో భద్రాచల శ్రీరామునికి ఇతని యొక్క పద్యాలు అనేవి అంకితం ఇచ్చారు. 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. అలాగే బద్దెన 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. నెక్స్ట్ 3-4 పద్యాలు నరసింహ శతకం, అలాగే నృకేసరి శతకం. ఈ రెండింటినీ కూడా కాకుత్సం శేషప్ప కవి గారు రాయడం జరిగింది. సో జగిత్యాల జిల్లా ధర్మపురి నరసింహునికి తన జీవితాన్ని అంకితం ఇచ్చిన సత్కవి. నరసింహుడికి ధర్మపురిలో ఉన్న నరసింహునికి అతని యొక్క జీవితాన్ని అంకితం ఇచ్చారనమాట. నరహరి శతకం, ధర్మపురి రామాయణం ఈయన రచనలు. సో నరహరి శతకము, ధర్మపురి రామాయణం అనేవి ఇతను రాసిన రచనల కింద చెప్పుకుంటూ ఉంటాం. జన వ్యవహార నుడికారాలు, పదబంధాలు, లోకోక్తులను పద్య రూపంలో వ్యక్తీకరించిన నరసింహ శతకం ఈయనకు అమిత కీర్తిని తెచ్చింది. సో అంటే జన వ్యవహార నుడికారాలు అంటే ప్రజలు కొన్ని మాట్లాడుకునే నుడికారాలు ఉంటాయి కదా, అవి కానీ పద సంబంధాలు కానీ లోకోక్తులు అవన్నీ పద్య రూపంలో ఇతను ఉపయోగించి ఈ నరసింహ శతకాన్ని రాశారనమాట. సో దాన్ని చాలా ప్రసిద్ధి అనేది అయ్యింది, ఇతనికి చాలా పేరు ప్రతిష్టలు తెచ్చిందని చెప్తూ ఉంటారు. సో ఏది అంటే నరసింహ శతకం. ఎవరు రాశారు అంటే శేషప్ప కవి గారు. నెక్స్ట్ వేమన శతకం. వేమన పద్యం రాని తెలుగు వాళ్ళు ఉండరు. చాలా వరకు చిన్న క్లాసెస్ నుంచి వేమన పద్యాలు అనేవి ఎక్కువగా పిల్లలకి చెప్తూ ఉంటారు. సహజ కవిగా ప్రసిద్ధి చెందినవారు వేమన.
కడప జిల్లాకు చెందిన ఈయన పద్యాలలో నీతి, లోకజ్ఞానం, మానవతా విలువలనే ఉంటాయి. ఎక్కువగా నీతిని తెలియజేస్తుంది, లోకజ్ఞానం, మానవతా విలువల్ని తెలియజేస్తూ ఉంటుందన్నమాట. జన వ్యవహార శైలిలో తేలికైన ఉపమానాలతో పద్యాలు రచించడం వేమన ప్రత్యేకత. అంటే జన వ్యవహార శైలిలో అంటే ప్రజలు మాట్లాడుకునే రీతిలోనే తేలికైన ఉపమానాలతో ఇతను అనుకున్న దాన్ని చెప్పడమే ఇతని యొక్క ప్రత్యేకత అనమాట. సో ఇతను కూడా 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తే. నెక్స్ట్ నగ్న సత్యాల శతకం. సో రావికంటి రామయ్య గుప్తా, ఇతను కవిరత్న. కవిరత్న అనేది ఇతని యొక్క బిరుదు. ఎవరు అంటే రావికంటి రామయ్య గుప్తా కవిరత్న. ఈయన పెద్దపల్లి జిల్లాలోని మందనికి చెందినవారు. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి ఈయన రచనలు. గౌతమేశ్వర శతకం రాశారు, గీతామృతం, వరద గోదావరి అనేవి రచనలు. అలాగే వరకవిగా మంత్రకూట వేమనగా కూడా ఇతను సుప్రసిద్ధుడు అనమాట. వరకవి అంటారు, అలాగే మంత్రకూట వేమన అని కూడా ఇతను అంటారు, అలాగే కవిరత్న కూడా. సో ఎవరు? రావికంటి రామయ్య గుప్తా కవిరత్న, వరకవి, మంత్రకూట అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన వ్యక్తి మందని, పెద్దపల్లి జిల్లాలోని మందనికి చెందిన వ్యక్తి. గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి అనే రచనలు చేయడం జరిగింది. నెక్స్ట్ శ్రీనివాస బొమ్మల శతకం ఆడెపు చంద్రమౌళి అనేవారు రాయడం జరిగింది. వరంగల్ అర్బన్ జిల్లా రంగసాయిపేట గ్రామానికి చెందిన ఈయన బిరుదు కవి శశాంక. సో ఈ చంద్రమౌళి గారికి ఉన్న బిరుదు కవి శశాంక. ఏ జిల్లాకు చెందినవారు అంటే వరంగల్ జిల్లాకి. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం అనే పద్య కావ్యాన్ని రచించారు. సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే శైలిలో పద్యాలు రాయడం అనేది వీరి ప్రత్యేకత. సో శ్రీనివాస బొమ్మల శతకాన్ని ఆడెపు చంద్రమౌళి గారు రచించారు. ఇతను వరంగల్ జిల్లాకి చెందిన వ్యక్తి. వేములవాడ రాజరాజేశ్వర శతకం, రామాయణ రమణీయం అనే పద్య కావ్యాన్ని రాశారు. సో ఇతని యొక్క ప్రత్యేకత ఏంటి అంటే అందరికీ అర్థమయ్యే భాషలో సులువుగా పద్యాలు రాయడమే ఇతని యొక్క ప్రత్యేకత అనమాట. నెక్స్ట్ శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహ శతకం, దూపాటి సంపత్ కుమారాచార్య. సో ఇతను ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి. యాదగిరి వాస నృసింహ రమా విభో ప్రభో అనే మొకటంతో ఇతను చక్కని పద్యాలు అనేవి రాస్తూ ఉంటారు. ఇవన్నీ భక్తితో పాటు నైతిక విలువలను కూడా తెలియచేస్తూ ఉంటాయన్నమాట ఇతని యొక్క పద్యాలు. సో ఇవి మనకి కవు పరిచయాలకి సంబంధించి. ఇందులో మనం ఫస్ట్ పద్యం కనుక చూసుకుంటే, ఆన్కొన్న కూడే అమృతము తాన్ గొంకక నిచ్చువాండె దాత దరిద్రిన్ సోన్ కూర్చువాండెన్ మనుజుండు తేంకువ గలవాండె వంశ తిలకుండు సుమతి. సో ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి అంటే, ముందుగా దీన్ని ఎవరు రాశారంటే సుమతి శతకం బద్దెన గారు రాయడం జరిగింది. ఆన్కొన్న కూడే అమృతము అంటే ఆకలిగా ఉన్నప్పుడు మనం తిన్న ఏ ఆహారమైనా అది అమృతంలో కనిపిస్తుంది. సపోజ్ ఆకలిగా ఉన్నది, మీరు నీళ్ళు వేసుకొని గంజి వేసుకొని తిన్నా అది మీకు అమృతంగా అనిపిస్తుంది. లేదు పచ్చడి వేసుకొని తిన్నా మీకు అమృతంగానే అనిపిస్తుంది. అలా మనకి ఆకలిగా ఉన్నప్పుడు ఏం తిన్నా కూడా అమృతంగా అనిపిస్తుందట. తాను గొంకక నిచ్చువాండే దాత దరిద్రన్. సో తన దగ్గర దాచుకోకుండా, అది గొంకక అంటే దాచుకోకుండా, ఇచ్చివాడే దాత దరిద్రన్ అంటే భూమిపైన తాను దాచుకోకుండా ఇచ్చివాడే దాత. సోన్ కూర్చువాండే మనుజుడు. ఇక్కడ సోన్ కూర్చువాడే మనుజుండు అంటే కష్టానికి ఓర్చేవాడే మనిషి. తేంకువ గలవాడే వంశ తిలకుండు సుమతి అంటే తెగువ ధైర్యం ఎవరికైతే ఉంటుందో సో వాళ్ళే వంశానికి వన్నె తెస్తారు. అంటే ఆకలితో ఉన్నప్పుడు మనకి అమృతమే, ఏం తిన్నా అమృతంలా అనిపిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా మన దగ్గర దాచుకోకుండా ఇచ్చేవాడే భూమిపైన అసలైన దాత. అలాగే ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఓర్చుకున్నవాడే మనిషి. అలాగే ధైర్యం సాహసాలు కలవాడే వంశానికి వన్నె తెస్తాడు అని ఈ పద్యం యొక్క అర్థం అన్నమాట. నెక్స్ట్ వనకరి చిక్కె మైనసకు వాచవికం జడిపోయే మీను తా వినికికిన్ చిక్కెన్ జిల్వ గనువేదురు జెందెను లేళ్ళు తా వినోమనికి నశించెన్ తేటి తరమాయిరు మూటిని గల్వ నైదు సాధనముల నీవే గావదగు జాశరథి కరుణాపయోనిధి. సో దీని యొక్క అర్థం ఏంటి అంటే, ఇక్కడ వనకరి చిక్కె మైనసకు అంటే వనకరి అంటే వనంలో తిరిగే, కరి అంటే ఏనుగు, చిక్కె మైనసకు అంటే ఇప్పుడు ఏనుగు తన ఒంటికి బురద అంటుకున్నదని చెప్పో లేకపోతే ఏదైనా చెప్పి నీటిలోకి వెళ్తుంది. సో ఏమవుతుంది, అక్కడ మొసలికి వాటికి బలైపోతుంది. అంటే తన శరీరం పైన
ఉన్న అభిమానంతో దాన్ని కడుక్కోవాలనో లేకపోతే దేనికైనా అభిమానంతో నీళ్ళ దగ్గరకు వెళ్తుంది. ఏమవుతుంది? మొసలి చేతిలో చిక్కుకుంటుంది. వాచవికం చెడిపోయే మీను అంటే వాచవికం అంటే నోటికి రుచికి ఆశపడి అనే అర్థం. చెడిపోయే మీను, ఇప్పుడు మీను అంటే చేపలు ఏం చేస్తాయి? చిన్న ఎర కోసం వాటి యొక్క రుచి కోసం వెళ్తాయి. ఏమవుతాయి? చావు బతుకుల్లోకి వెళ్ళిపోతాయి. తా వినికినిన్ జిక్కె జిల్వ గనువేదురు జంతున్ లేళ్ళు. సో తా వినికిన్ జిక్కెన్ అంటే వినికిడి వల్ల. సో పాములు పట్టేవారు ఉంటారు కదా, వాళ్ళు ఊదుతారు కదా ఒక తంబూర లాంటిది. సో అది ఊదినప్పుడు ఏంటి? పాములు ఆ శబ్దానికి లొంగిపోతూ ఉంటాయి. సో అక్కడ శబ్దానికి ఈ పాములు లొంగిపోతున్నాయి. తా వినికిన్ జిక్కెన్ జిల్వ అంటే పాము అని అర్థం. గనువేదురు జందెన్ లేళ్ళు అంటే చూడడానికి పచ్చిక బయల్లా కనబడ్డాయి అనుకోండి. లేళ్ళు ఏం చేస్తాయి? చెంగుని గెంతుతూ అక్కడికి ఆకర్షణకి లోనై అక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ గనువేదురు జందెన్ లేళ్ళు అంటే చూడడానికి కళ్ళకి అందంగా కనిపిస్తే పచ్చిక బయల్లా కనిపిస్తే అక్కడికి వచ్చేస్తాయి. తా వినోమనికి నశించేదేటి. సో వీటి వల్ల ఏంటి? మొత్తం వాటికి అవి ఏదో ఒక కారణం చేత లొంగి నశించిపోతాయి అన్నమాట వచ్చి. తరమాయిరు మూటిని గెల్వ. సో వీటన్నింటినీ గెలవాలంటే నైదు సాధనములు నీవే గావదగు దాశరథి కరుణాపయోనిధి అంటే తా వినోమనికి నశించేదేటి అంటే ఒకదానికి లొంగిపోయే అంటే ఏదో వాసనకో రుచికో కంటితో చూడడానికి లొంగిపోయే అవి ఆపదల్లో పడుతూ ఉంటాయి. సో పంచేంద్రియాలు ఉన్న మేము ఇలాంటి కష్టాల్లోకి వెళ్ళకుండా నీవే కాపాడాలి తండ్రి దాశరథి కరుణ పయోనిధి అని ఇక్కడ వేడుకుంటున్నారనమాట కవి. అంటే ఏనుగు బురదని వదిలించుకోవడానికి అని వెళ్ళి అంటే తన శరీరం పైన ఉన్న ప్రేమతో వెళ్ళి అక్కడ మొసలికి చిక్కుకుంటుంది. చేప నోటి రుచికి ఆశించి అక్కడ అది వలలో చిక్కుకుంటుంది. తావినికి జిక్కె జిల్వ అంటే పాము శబ్దానికి లొంగిపోయి తను ఆపదలో చిక్కుకుంటుంది. లేళ్ళు కంటితో చూడడానికి పచ్చిక బయలును వాటిని చూడడానికి ఆకర్షింపులై సో అవి చిక్కుకుంటాయి. ఈ పంచేంద్రియాలు ఉన్న మేము ఇలా వేటికి లోను కాకుండా నువ్వే కాపాడాలి తండ్రి అని ఇక్కడ మనకి చెప్పడం. సో ఇది దాశరథి శతకం కంచెర్ల గోపన్న గారు రచించారనమాట. నెక్స్ట్ 3వ పద్యం, ఇది సీస పద్యం అన్నమాట. లోకమందెవడైన లోభి మానవుడున్న భిక్షమర్దికి చేతన్ బెట్టలేడు. తాను బెట్టకయున్న తగవు పుట్టదు గాని ఎరులు పెట్టగని చూచి ఓర్వలేడు. దాత దగ్గరి చేరి తన ముల్లె పోయినట్లు జిహ్వతోన్ జాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంబైన బలుసంత సమునందు మేలు కల్గినన్ జాల మెడుచుకుండు. సో దీని అర్థం ఏంటి అంటే లోకమందెవడైన లోభి మానవుడు ఉన్న. లోభి అంటే పిసినారి అనమాట. సో లోకంలో ఎవరైనా పిసినారి వాళ్ళు ఉన్నారనుకోండి, భిక్షమర్దికిని చేతను పెట్టలేడు. భిక్షం అడుక్కునే వారికి తన చేత్తో ఏమీ కూడా పెట్టడు అనమాట. తాను బెట్టకయున్న తగువు పుట్టదు కానీ. సో తను పెట్టకపోతే తనకి ఇష్టం ఉంటే పెడతాడు, ఇష్టం లేకపోతే పెట్టడు. తను పెట్టకపోయినా తగువు లేదు, నువ్వెందుకు పెట్టలేదని అడగడు కదా భిక్షానికి వచ్చినవాడు. సో తను పెట్టకపోయినా బాధ లేదు. ఎరులు పెట్టగని చూచి ఓర్వలేడు. పక్కవారు ఎవరైనా సరే పాపం భిక్షానికి వచ్చారు కదా, ఏదైనా పెడదామని వెళ్ళారనుకోండి, వాళ్ళని చూసి ఓర్వలేడు అనమాట. సో వాళ్ళకెందుకు బిచ్చం పెట్టడం అన్నట్టు ఇతనే బాధపడిపోతూ ఉంటాడు. దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు అంటే ఎవరైతే భిక్షం పెట్టడానికి వచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తన సొమ్మేదో దానం చేస్తున్నట్టుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి జిహ్వతో జాడీలు చెప్పుచుండు. జిహ్వ అంటే నాలుక. సో నాలుకతో చాడీలు చెప్తాడనమాట. సో కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా, అతనికి ఎందుకు బిచ్చం పెడుతున్నావు నువ్వు అన్నట్టుగా అతని పైన చాడీలు చెప్తూ ఉంటాడనమాట. ఫలము విఘ్నంబైన బలు సంతసమునందు అంటే అతను చెప్పి అవును కదా అతను బాగానే ఉన్నాడు కదా, ఏదైనా పని చేసుకొని బతకొచ్చు కదా అని చెప్పి ఇతని మైండ్ మార్చుకొని అతనికి భిక్షం పెట్టలేదనుకో ఇతను చాలా సంతోషిస్తాడంట. ఎవరు? పిసినారి. సో పిసినారి అమ్మయ్య నా మాటలు విని భిక్షం పెట్టలేదు అన్నట్టు చాలా సంతోషిస్తాడట. అదే మేలు కలిగినని జాల మిడుచుకుండు. ఒకవేళ లేదు నీ మాటలు నేను వినను, నేను ఖచ్చితంగా భిక్షం పెడతానని ఎవరైనా భిక్షం పెడితే మాత్రం ఇతనే బాధపడిపోతాడట. నా మాట వినకుండా అనవసరంగా భిక్షం పెట్టాడే అన్నట్టు ఇతని సొమ్మేదో పోయినట్టు ఇతను బాధపడిపోతూ ఉంటాడట. సో అది ఇక్కడ లోకమందెవడైన లోభిమానవుడున్న భిక్షమర్దికి చేతన్ బెట్టలేడు.
తాను పెట్టకయున్న తగువు పుట్టదు కాని ఎరులు పెట్టగని చూచి ఓర్వలేడు. దాత దగ్గర చేరి తన ముల్లె పోయినట్లు జిహ్వతోన్ జాడీలు చెప్పుచుండు. ఫలము విఘ్నంపైన బలుసంత సమనందు మేలు కలిగినన్ జాల మిడుచుకుండు. అదనమాట. సో లోభి మానవుడు అంటే పిసినారి ఎవ్వరికి కూడా తన చేత్తో ఏమీ కూడా పెట్టడు. పోనీ తను పెట్టకపోతే ఏ బాధ లేదు. మిగతా వాళ్ళు ఎవరైనా పెట్టినా కూడా ఓర్వలేడు. సో మిగతా వాళ్ళు ఎవరైనా పెడదామని వెళ్ళినా వాళ్ళ దగ్గరకు వెళ్ళి ఇతని సొమ్మేదో పోయినట్టుగా చాడీలు చెప్తూ ఉంటాడనమాట. సో చాడీలు చెప్పి అవతలి వాళ్ళు ఆ చాడీలు విని అతనికి భిక్షం పెట్టకపోతే చాలా సంతోషిస్తాడట. అలా కాకుండా నీ మాట నేను నేను భిక్షం పెడతానని భిక్షం పెడితే ఓర్వలేడట. లోపల అతనిలో అతనే బాధపడిపోతూ ఉంటాడు అని ఇక్కడ పిసినారి గురించి చెప్పడం జరిగింది. శ్రీ రమానాథ ఇటువంటి క్రూరునకు భిక్షుకులు శత్రువని పేరు పెట్టవచ్చు. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. సో ఇక్కడ ఏమంటున్నారంటే సో ఇటువంటి క్రూరునకును అంటే ఇటువంటి వాళ్ళకి, ఇటువంటి పిసినారి వాళ్ళకి భిక్షకులు శత్రువని పేరు పెట్టవచ్చు. భిక్షకులు అంటే భిక్షానికి వచ్చిన వాళ్ళు ఏమని పేరు పెడతారంట, వీళ్ళే శత్రువు, మాకు శత్రువు వీళ్ళే అని పేరు పెడతారట. సో అది మనకి ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది ఆ పద్యానికి గల భావం. నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే ఏనుగు బోవన్ చూచి ధ్వనులెత్తుచున్ గుక్కలు గూయ సాగుచో దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే. మానవులు యందు సజ్జనుడు మత్తులు కొందరు గేలి చేయుచో ఆ నరుడలిగి వాన్ర బదులాడనే ధర్మపురి నృకేసరి. సో దీని యొక్క అర్థం ఏంటి అంటే ఏనుగు బోవన్ చూచి అంటే ఏనుగు వెళ్ళడం చూసి ధ్వనులెత్తుచు గుక్కలు. సో ధ్వనులు ఎత్తుతంటే కుక్కలు ఎన్నో అరుస్తూ ఉంటాయి. గూయ సాగుచో దాని మనస్సు అంటే అవి అలా అరుస్తున్నాయని దాని మనస్సు కోపపడి దందడి వాణిని వెంబడించునే. సో ఏనుగు వెళ్ళడం చూసి కుక్కలు అనేవి ఎన్నో అరుస్తూ ఉంటాయి. ఆ అరుపులు చూసి ఏనుగు కోపం పడి వాళ్ళ వెనకాల పరిగెడుతుందా? పరిగెట్టదు కదా. అరుచుకొని అవే ఉంటాయిలే అని చెప్పి వదిలేస్తుంది. అలాగే మానవుల యందు సజ్జనుడు మానవుల్లో మంచివాడు మత్తులు కొందరు గేలి చేయు. మత్తులు అంటే ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళు అనమాట. సో వాళ్ళు కొందరు గేలి చేయుచో వాళ్ళు ఏడిపించినా సరే నరుడెల్గి వాన్ర బదులాడునే ధర్మపురి నృకేసరి. నరుడు అంటే మానవుడు వెళ్ళి వాళ్ళతో పొట్లాడాడు కదా, వాళ్ళే అరుచుకొని వాళ్ళే ఉంటారులే అన్నట్టు వదిలేస్తారు. సో అదే ఇక్కడ చెప్తున్నారు. ఏనుగు వెళ్ళడం చూసి ఎన్నో కుక్కలు అనేవి అరుస్తాయి. బట్ ఏనుగు కోపం పడి వెనక్కి వచ్చి వాటిని ఏమనదు కదా. అలాగే మంచి మనుషులను చూసి ఎందరో బుద్ధి లేని వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఎన్నో మాటలు అంటూ ఉంటారు. సో వెనక్కి వచ్చి మానవుడు వాళ్ళపైన కోపం పడడు కదా, అలాంటి వాళ్ళే మంచి వాళ్ళు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ఇది నృకేసరి శతకానికి సంబంధించి శేషప్ప కవి గారు రాయడం జరిగింది. నెక్స్ట్ పద్యం కనుక చూసుకుంటే తన మదిన్ గపటము గలిగిన తన వలనే కపటముండున్ దగ జీవులకున్. తన మది కపటము విడిచిన తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. సో ఇది వేమన శతకం, వేమన రచించడం జరిగింది. తన మదిన్ గపటము కలిగిన, తన మదిన్ గపటము అంటే చెడు బుద్ధి. సో చెడు బుద్ధి, దురాశ లాంటివి. తన మదిన్ గపటము కలిగిన, సో తన మదిలో చెడు బుద్ధి, దురాలోచనలు అనేవి ఉన్నాయనుకోండి. తన వలనే కపటముండున్ దగ జీవులకున్ అంటే తన ఏమనుకుంటాడట, భూమిపైన ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాగే కపటం కలిగి ఉంటారు. సో ఇక్కడ కపటం అంటే మోసం అనమాట. అంటే తన మదిలో మోసం ఉన్నది అనుకోండి, తన చుట్టూ వాళ్ళందరినీ కూడా మోసం ఉన్నది అని చూస్తూ ఉంటాడనమాట. అందరూ మోసం చేస్తున్న వాళ్ళు, అందరూ మోసపూరిత వాళ్ళే అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. తన మది కపటము విడిచిన, తన మనస్సులో ఈ మోసం అనేది లేకుండా మంచిగా ఉన్నాడు అనుకోండి, తనకెవ్వడు కపటి లేడు ధరలో వేమ. సో చుట్టూ ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలా మోసపూరితం కాదు, అందరూ మంచివారే అని అనుకుంటారు. అంటే మన మనసులో చెడు ఫీలింగ్ ఉన్నదనుకోండి, సో అందరూ చెడ్డవారే అని అనుకుంటాం. లేదు అందరూ మంచివాళ్ళే అని మనం అనుకుంటే అందరూ మంచివారుగానే తోస్తూ ఉంటారు. సో ఇది మనకి ఈ పద్యం యొక్క అర్థం. ఇది వేమన శతకం, వేమన గారు రచించడం జరిగింది. నెక్స్ట్ ధనమదమ్ము చేత దానవుండైపోయి పేదవాడు పడెడు బాధ గనక కష్టపెట్టువారు కలకాల ముందుర కళ్ళగాదు రావి కంటి మాట. సో ధన మదమ్ము చేత అంటే ధనం ఉన్నదనే, దాన ఉండైపోయి అంటే రాక్షసుడైపోయి,
ధనం ఉన్నదనే మదం చేత, ధనం ఉన్నదనే అహంకారం చేత రాక్షసులుగా బిహేవ్ చేస్తూ ఉంటారట కొంతమంది. పేదవాడు పడేడు బాధ గనక పేదవాడు పడే బాధ అనేది వాళ్ళు పట్టించుకోరు. కష్టపెట్టువారు కలకాల ముందురా, కళ్ళ కాదు రావి కంటి మాట. సో కష్టపెట్టువారు కలకాల ముందురా, ఇలా కష్టపెట్టేవారు ఎంతో కాలం ఉండరు కదా, ఇది నిజం అని రావికంట గారు చెప్తున్నారు. సో రావికంటి రామయ్య గుప్తా ఈ పద్యాన్ని రాయడం జరిగింది. సో ధనమదం అంటే ధనం ఉన్నదని అహంకారం చేత కొంతమంది రాక్షసులు అయిపోయి పేదవారి యొక్క బాధను పట్టించుకోరు. సో అలా కష్టపెట్టేవారు ఎంతో కాలం ఉండరు కదా, ఇది నిజమే కదా అని చెప్తున్నారు అనమాట. సో ఇది పద్యం యొక్క భావం. నెక్స్ట్, సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము, కమల నయన నిన్ను గాంచనిమ్ము, విశ్వశాంతి కోరు విజ్ఞానమేయిమ్ము, చిద్విలాస భాస శ్రీనివాస. సో దీన్ని శ్రీనివాస బొమ్మల శతకం ఈ శతకానికి చెందింది. ఆడెపు చంద్రమౌళి అనేవారు రచించారు. సో సత్పురుషుల మైత్రి సలుపగా మనసిమ్ము అంటే సత్పురుషులు అంటే మంచి మనుషులు. సో మంచి మనుషులతో స్నేహం చేసే మనసు అనేది ఇవ్వు. కమలనైన నిన్ను గాంచనిమ్ము అంటే కమలాల వంటి కనులు కలవాడా ఓ శ్రీనివాస, నిన్ను గాంచనిమ్ము, నిన్ను చూసుకోనివ్వు. విశ్వశాంతి కోరు విజ్ఞానమేమ్ము, విశ్వశాంతిని కోరే విజ్ఞానాన్ని మాకు ప్రసాదించు. చిద్విలాస భాస శ్రీనివాస. సో కమల అంటే కమలాల వంటి కనులవాడ, సో శ్రీనివాసుడా అని చెప్తున్నారనమాట. అంటే మంచివారితో స్నేహం చేసే మనసు అనేది ఇవ్వు, నిన్ను కళ్ళారా చూసుకోవడానికి అవకాశం అనేది ఇవ్వు, విశ్వశాంతిని కోరే విజ్ఞానాన్ని మాకు ప్రసాదించు తండ్రి శ్రీనివాస అని కోరుతున్నారు. ఎవరు అంటే చంద్రమౌళి. సో ఇది మనకి ఈ పద్యానికి సంబంధించి. నెక్స్ట్, జననీయు జన్మభూమిను స్వర్గము కన్న ఘనమ్ములన్న సూక్తిని వెలయింప సత్యమని దివ్యపురా విభవైక నవ్య దీప్తిని గలిగింప మాతృపదపీటి శిరంబు త్యజించి తెంపు నీ వనిషము గూర్పు యాదగిరివాస నృసింహ రమా విభో ప్రభో. సో ఇక్కడ ఏమంటున్నారంటే ఇది దూపాటి సంపత్ కుమారాచార్యులు రచించారు, యాదగిరి లక్ష్మీ నరసింహ శతకానికి సంబంధించి. ఇక్కడ ఏమంటున్నారంటే జననీయు అంటే తల్లి, జన్మభూమి అంటే మనం పుట్టే భూమి, మనం ఉంటున్న భూమి, స్వర్గము కన్న ఘనమ్ములన్న స్వర్గం కంటే చాలా మంచివి, సో చాలా విలువైనవి అనే సూక్తిని వెలయింప అనే సూక్తిని అందరికీ తెలియచేయడానికి, సత్యమని అది ఆ సూక్తి ఆ సత్యం అనేది తెలియచేయడానికి, దివ్య పురా విభవైక అంటే దివ్యమైన పురాతన వైభవాన్ని, పురాతన సమయంలో ఎలా ఉండేదో సో ఆ వైభవాన్ని నవ్య దీప్తిని కలిగింప, నవయుగంలో అంటే ప్రెజెంట్ ఈ యుగంలో ఆ యొక్క వెలుగుని కలిగించడానికి, మాతృపదపీఠి అంటే మాతృ అంటే అమ్మ, సో ఆ అమ్మ యొక్క పదపీఠి అంటే పాదాల వద్ద, సో పదపీఠి, శిరంబు త్యజించు అంటే శిరంబు అంటే తల, త్యజించు అంటే ప్రాణాలు విడవడం, ఇక్కడ శిరంబు త్యజించు అంటే ప్రాణాలు విడవడం అని, తెంపు నీ వనిషము గూర్పు, తెంపు అంటే ఆ యొక్క ధైర్యం త్యాగం అన్నట్టు, నీ వనిషము గూర్పు సో మాకు ఇవ్వు మాకు కలిగించు ఓ యాదగిరి భాష అని ఇక్కడ కోరుకుంటున్నట్టు అనమాట. అంటే తల్లి మనల్ని కన్న తల్లి, మనం మోస్తున్న ఈ భూమి రెండు కూడా స్వర్గం కంటే ఎంతో విలువైనవి. సో ఆ నిజాన్ని అందరికీ తెలియచేయడం కోసం, ఆ సత్యాన్ని పూర్వం ఉన్న వైభవాన్ని ఈ నవయుగంలో తిరిగి తీసుకురావడం కోసం మాతృపీఠి అంటే తల్లి యొక్క పాదాల వద్ద నా శిరస్సునైనా ఖండించుకోవడానికి అంటే నా శిరస్సునైనా వదిలేయడానికి, సో అందరూ కూడా అలా అంటారనమాట. అంటే ఆ యొక్క తల్లి ముందు తల వంచి మా శిరస్సునైనా ఇవ్వడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వు తండ్రి అని నరసింహుణ్ణి వేడుకున్నట్టు అనమాట. సో ఇది మనకి ఈ పద్యాలకి సంబంధించిన భావాలు. ఇక్కడ అన్నీ కూడా భావాలు ఇచ్చారు, కావాలంటే ఒకసారి మీరు చదవండి. నెక్స్ట్ చదవండి, అర్థం చేసుకోండి. ఇలా కనుక చూసినట్టయితే, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వధాభిరామ వినురవేమ. అంటే అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను అంటే ఏమి చేత కాలేని వాళ్ళే మాటలు గట్టిగా చెప్తూ ఉంటారనమాట. సజ్జనుండు పలుకు చల్లగాను అంటే సజ్జనుడు అంటే మంచివారు ఎప్పుడు కూడా నెమ్మదిగా మాట్లాడతారు, పనులు అనేవి పనుల రూపంలో చేసి చూపిస్తూ ఉంటారు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. సో కంచు అనేది ఎక్కువ శబ్దాన్ని చేస్తూ మోగుతుంది, అలా కనకం అనేది
అంటే కనకం అంటే బంగారం. సో బంగారం మ్రోగదు కదా, కానీ విలువ దేనికి ఎక్కువ? బంగారానికి ఎక్కువ. సో అని చెప్తున్నారనమాట. సజ్జనుడి మాట ఎట్లా ఉంటుంది అంటే బయటికి గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉంటుందన్నమాట. సజ్జనుడి మాట అంటే సజ్జనులు అంటే మంచి వ్యక్తులు. సో మంచి వ్యక్తులు చల్లగా ఉంటుంది, అంటే చల్లగా అంటే మంచి మాటలు అని. ఏది మ్రోగితే ఎక్కువ ధ్వని వస్తుంది? కంచు. అల్పుడు డాష్ మాట్లాడతాడు, ఆడంబరంగా మాట్లాడతాడు. ఈ పద్యానికి శీర్షిక. పై పద్యంలో ఎవరిని ఎవరితో పోల్చారు? సో కంచుని మనకి అల్పుడితోని, సజ్జనుడిని బంగారం కనకంతో పోల్చడం అనేది జరిగింది. నెక్స్ట్ కింది వాక్యాలను చదవండి, సరైన సమాధానాలు అనుకునే వాటిపై గుర్తుపెట్టండి. నేను పక్షులపై, జంతువులపై ఎప్పుడు దయ కలిగి ఉంటాను. నేను యాచకులకు భిక్షం ఎప్పుడు పెడతాను. నాకు మనసులో మోసపు ఆలోచనలు అసలు రావు. ఇవి మనం రాయాలన్నమాట, ఇవి కరెక్ట్. నేను మంచి దృష్టితో ఎప్పుడూ ఉంటాను. నేను మంచివారితోనే ఎప్పుడు స్నేహం చేస్తాను. నేను ఓర్పుతో ఎప్పుడు ఉంటాను. నేను ఎప్పుడు ఓర్పుతోనే ఉంటాను. నేను అమ్మను ఊరును ఎప్పుడు గౌరవిస్తాను. ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ పదజాలంలో కనుక చూసుకుంటే కింది ఇచ్చిన పదాల అర్థాలను జతపరచండి అన్నాడు. అంటే నరుడు అంటే మానవుడు, గేలి అంటే అపహాస్యం, వెక్కిరించడం, జిహ్వ నాలుక, కపటము అంటే మోసం, ధరిత్రి అంటే భూమి. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు. నెక్స్ట్ కింది వాక్యాలను చదవండి, ఇచ్చిన పదాలకు అదే అర్థం వచ్చే పదాలు రాయండి అన్నాడు. దరిత్రి అంటే ఇక్కడ భూమిపై కాలుష్యం పెరిగింది, నేల కోత వల్ల పంటలు పండడం లేదు, అవనిని తల్లిగా పూజిస్తాం. సో ఇక్కడ దరిత్రి అంటే భూమి, నేల, అవని అని మనం చెప్పొచ్చు. నెక్స్ట్ తావి అనేది ఇచ్చారు. పువ్వుకు తావి వల్ల కీర్తి వస్తుంది, ఈ పరిమళం ఆఘ్రానించాలని ఎవరికి ఉండదు, అట్టి సువాసనలు ఎంతో సంతోషాన్ని ఇస్తాయి. సో ఇక్కడ తావి, పరిమళం, సువాసనలు అనేవి 3 ఒకే అర్థాన్ని ఇస్తాయన్నమాట. నెక్స్ట్ క్రింది వాక్యాల్లో నానార్థాలను గుర్తించండి అన్నారు. శ్రీ అంటే ఏంటి? సాలెపురుగు. తన గూడును అద్భుతంగా కడుతుంది, పాము కూరల్లో విషం ఉంటుంది, సంపద శాశ్వతం కాదు, బుద్ధి బలం అవసరం. సో ఇక్కడ శ్రీ అంటే నానార్థాలు పర్యాయ పదాలు అంటే మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, అన్నీ ఒకేలాగా ఉంటాయి. కానీ నానార్థాల విషయానికి వచ్చేసరికి వేరువేరుగా ఉంటాయి, ఇవి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ శ్రీ అంటే సాలెపురుగు, పాము, సంపద అనే 3 అర్థాలు వస్తాయి. ధనము అంటే గోపాలుడు విత్తము తీసుకొని అంగడికి వెళ్ళాడు, పాడి సంపదను పెంచడానికి ఆవుల మందను కొన్నాడు. సో విత్తము, సంపద అనేవి మనకి ధనం కిందకి వస్తాయి. అలాగే నెక్స్ట్ చూస్తే కింది పేరాన్ని చదవండి, ఖాళీలలో తగిన పదాలను రాయండి అన్నారు. సో సిరి, శాంతి ఒకే తరగతి వారు. సిరి రోజు బడిలో చెప్పిన పాఠాలు ఎప్పటికప్పుడు రాసుకోవడం, చదువుకోవడం చేసేది. శాంతి బడికి సరిగ్గా వచ్చేది కాదు, అందరినీ తన అల్లరితో డాష్ పెట్టేది, బాధ పెట్టేది, చాడీలు చెప్పేది. డాష్ చెప్పేదంటే చాడీలు. సో ఇక్కడ బాధ, ఇక్కడ చాడీలు అనేది వస్తుంది. అలాగే ఒకరోజు శాంతి సిరి నోట్బుక్ను దాచింది. ఈ విషయం తెలిసినా సిరి శాంతిని ఏమీ అనలేదు. అదే రోజు ఉపాధ్యాయుని విద్యార్థుల నోట్బుక్లు పరిశీలించడానికి తీసుకుంది. వాటిలో సిరి నోట్బుక్ లేదు. అందుకని ఉపాధ్యాయుని సిరిని నోట్బుక్ ఇవ్వలేదేం అని అడిగింది. సిరి మౌనంగా ఉండిపోయింది. ఉపాధ్యాయుని డాష్ తెలుసుకుంది, నిజం తెలుసుకుంది. ఆ తర్వాత పిల్లలకు నీతి కథలను ఉదహరిస్తూ శతక పద్యాల్లో ఉండే మానవతా విలువల గురించి చెప్పి జీవితంలో వాటి ఆచరణ ఎలా ఉండాలో తరగతిలో చర్చించారు. శాంతిలో పరివర్తన వచ్చి అంటే మార్పు వచ్చి సిరికి శాంతి క్షమాపణలు చెప్పింది. అందరూ సిరి ఓర్పును ప్రశంసించారు. అంటే సిరి ఓర్పుగా ఉన్నది కాబట్టే కదా నిజం తెలుసుకొని తనకే క్షమాపణ అనేది చెప్పేలా చేశారు. సో ఇక్కడ ఓర్పు. నెక్స్ట్ భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాల్లో భాషా భాగాలను గుర్తించండి, పట్టికలో రాయండి. భాషా భాగాలు. నామవాచకం అంటే ఏంటి? పేర్లను తెలిపేవి. సర్వనామం అంటే పేర్లకు బదులుగా వాడేవి. విశేషణం అంటే నామవాచకాన్ని కానీ సర్వనామాన్ని కానీ వివరిస్తూ తెలిపేది. క్రియ అంటే పని. అవ్యయం అంటే లింగవచన భేదాలు లేనిది అవ్యయం. సో ఇక్కడ మామిడి పండు అనేది నామవాచకం, తీయగా అనేది విశేషణం, ఉంది, అయ్యో అనేది అవ్యయం, రమ అనేది నామవాచకం, చదువు నామవాచకం, ఆగిపోయిందా క్రియ.
పిల్లలు శతక పద్యాలు, పిల్లలు నామవాచకం, శతక పద్యాలు నామవాచకం. చదువుతున్నారు క్రియ. ఆమె సర్వనామం. మహాసాధ్వి కాంచీపురం నామవాచకం. దేవాలయాలు నామవాచకం ఉన్నాయి. బాలభానుడు తూర్పున ఉదయిస్తాడు. ఉదయిస్తాడు అనేది క్రియ, తూర్పున అనేది విశేషణం, బాలభానుడు అనేది నామవాచకం. సో ఇలా మనం రాసుకోవచ్చు. రాముడు మంచి బాలుడు. రాముడు అనేది నామవాచకం, మంచి అనేది విశేషణం, బాలుడు అనేది మళ్ళీ నామవాచకం. సో ఈ విధంగా మనం రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ సంధుల యొక్క పరిచయం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. క్రింది పదాలను కలిపిన విధానాన్ని పరిశీలించండి. ఇక్కడ నేడు ప్లస్ ఇక్కడ నేడు, డూని ప్లస్ ఊ అంటే పొల్లు ఊ కింద రాసాము, డూ అనేది అయ్యింది. అలాగే ఇక్కడ అనేది ఈ అనేది ఈ విధంగా వచ్చింది, నేను ఇక్కడ. సో డి అనేది ఎలా మారింది, ప్లస్ ఈ కింద మారింది. అంటే ఇక్కడ మనకి నేడు, నేడు అనేది ప్లస్ ఇక్కడ అనేది ఉంది కదా. సో ఈ నేడు అంటే ఫస్ట్ పదం చివర ఏదైతే ఉన్నదో దాన్ని పూర్వస్వరం అని అంటూ ఉంటారు. అలాగే సెకండ్ పదం ఫస్ట్లో ఉన్నదాన్ని పరస్వరం అని అంటూ ఉంటారు. సో ఇలా రెండు పదాలు అనేవి కలిసినప్పుడు ఈ పూర్వస్వరం అనేది పోయి ఈ పరస్వరం అనేది చేరుతుంది అనమాట, వచ్చి చేరుతుంది. సో దీన్నే సంధి అని అంటూ ఉంటాం. అంటే రెండు పదాలు కలిసినప్పుడు పూర్వస్వరం అనేది పోయి పరస్వరం అనేది వచ్చి చేరడాన్నే సంధి అని అంటూ ఉంటాం. ఇక్కడ చూడండి, డి అంటే ఈ డు అనేది ఊ అనేది పోయి ఈ అనేది వచ్చి చేరింది. నేడిక్కడ డి, ఈ అనేది వచ్చింది చూసారా. వారు ప్లస్ ఇచ్చట, ఇక్కడ వారు ఊ అనేది ఉన్నది, ఇక్కడ ఈ అనేది ఉన్నది. వారిచ్చట రి, ఈ అనేది వచ్చింది, ఊ అనేది పోయి రి అనేది వచ్చింది సంధి జరిగినప్పుడు. అలా సంధి జరిగినప్పుడు పూర్వస్వరం అనేది పోయి పరస్వరం అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అదే అన్నాడు, చూద్దాం. పై మొదటి పదంలో నేడు చివర అచ్చు పూర్వస్వరం ఊ. సో ఇక్కడ నేడులో ఊ కదా, ఊ అనేది ఉన్నది. రెండవ పదం ఇక్కడలో మొదటి అచ్చు పరస్వరం ఈ. సో ఈ అనేది ఉన్నది కదా, దాన్ని పరస్వరం అని అంటారు. సో ఊ కారానికి ఈ కారం కలిసినప్పుడు ఈ కారమే నిలబడింది. అంటే ఊకి ఈ కలిసినప్పుడు ఈ అక్కడ నిలబడింది, అంటే సంధి జరిగిందన్నమాట. సో ఈ విధంగా జరిగితే సంధి జరిగిందని మనం చెప్పొచ్చు. పూర్వస్వరానికి పరస్వరం వచ్చి చేరినప్పుడు పరస్వరమే నిలుస్తుంది, దీనినే సంధి అంటారు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అదే కదా. పూర్వ పరస్వరాలకు పరస్వరం ఏకాదేశం అగుట సంధి. సో ఏకాదేశం అంటే కలిసి చేరడం అన్నమాట. అంటే ఒక వర్ణం స్థానంలో మరొక వర్ణం వచ్చి చేరడం. సో ఆ విధంగా సంధి యొక్క ఇంట్రడక్షన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కలిపి రాయమన్నారు. దానము ప్లస్ ఒసంగి, ము ఊ అనేది పోయి ఓ అనేది వచ్చి చేరుతుంది. అంటే దాన మొసంగి, దాన మొసంగి, మో ఓ అనేది వచ్చి చేరింది. కవితలు ప్లస్ అల్లిన, లు ఊ అనేది పోయి ఆ అనేది వచ్చి చేరుతుంది. అంటే కవిత లల్లిన, కవిత ఆ అనేది వచ్చింది చూసారా, కవిత లల్లిన. అలాగే విఘ్నంబు ప్లస్ అయిన, విఘ్నంబు ఊ అనేది పోయి ఐ అనేది వస్తుంది. ఎలా అంటే విఘ్నంబైన, విఘ్నం బైన, బై ఐ అనేది వచ్చింది చూసారా. అలాగే కపటము ప్లస్ ఉండు, కపటము ఊ అనేది పోయి ఇక్కడ ఊ అనేది చేరుతుంది. కపట ముండు, కపట ముండు, ము అనేది వచ్చి చేరింది. బదులు ప్లస్ ఆడునే, బదులు ఊ అనేది పోయి ఆ అనేది వస్తుంది. బదులాడెనే, బదులు ప్లస్ ఆడెనే కదా, బదులాడెనే, బదులాడెనే అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం పదాలని కలిపి రాయొచ్చు. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ లెసన్ డిస్కస్ చేద్దాం. అయితే ఇక్కడ మనకి చదవండి తెలుసుకోండిలో కొన్నింటిని ఇచ్చారు, చూద్దాం. సో మనకి ఇక్కడ కొన్ని శ్లోకాలు అనేవి ఇచ్చాడు. మన భారతీయ విద్యా విధానంలో ఈ శ్లోకాలకి ఒక ప్రత్యేక స్థానం అనేది ఉన్నది. సో వాటికి విద్యకి సంబంధించిన కొన్ని శ్లోకాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూస్తే స్వగృహే పూజ్యతే మూర్ఖ, స్వగ్రామే పూజ్యతే ప్రభు, స్వదేశే పూజ్యతే రాజా, విద్వాన్ సర్వత్ర పూజ్యతే. అంటే స్వగృహే పూజ్యతే మూర్ఖ, మూర్ఖుడు స్వగ్రామంలో అంటే తన ఇంటిలో మాత్రమే పూజింపబడతాడు. స్వగ్రామే పూజ్యతే ప్రభు, కానీ ప్రభువు తన స్వగ్రామంలో అంటే తన ఊర్లో మాత్రమే ప్రభువు పూజింపబడతాడు, అంటే గౌరవింపబడతాడు. స్వదేశే పూజ్యతే రాజా, రాజుని మొత్తం ఆ దేశంలో మొత్తం ఉన్న వాళ్ళు
పూజిస్తారు, తన రాజ్యంలో ఉన్నవారు పూజిస్తారు, గౌరవిస్తారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే, కానీ విద్వాన్ అంటే విద్యావంతుడిని ఎక్కడికి వెళ్ళినా అంతటా కూడా పూజింపబడతారు, అంటే గౌరవింపబడతాడనమాట. సో ఆ విధంగా ఇక్కడ ఇచ్చారు. నెక్స్ట్ కనుక చూసుకుంటే అన్నదానం మహాదానం విద్యాదానం అతఃపరం అన్ననే క్షణిక తృప్తి యావజ్జీవం చ విద్య చ. అంటే అన్నదానం గొప్పదే, కానీ దానికంటే విద్యాదానం అనేది చాలా గొప్పది. అన్నం వల్ల తాత్కాలికమైన ఆకలి మాత్రమే తీరి తృప్తి కలుగుతుందేమో, కానీ విద్య వల్ల అజ్ఞానం అనేది తొలగి జీవితాంతం కూడా తృప్తి కలుగుతుంది, సుఖశాంతులు అనేవి వస్తాయి అని చెప్తున్నారు అన్నమాట. నెక్స్ట్ విద్యా దదాతి వినయం వినయాద్యాతి పాత్రతాం పాత్రతాద్ధన మాప్నోతి ధనాద్ధర్మం తతసుఖం. సో విద్య వల్ల వినయం లభిస్తుంది. విద్యా దదాతి వినయం అంటే విద్య వల్ల వినయం లభిస్తుంది. వినయాద్యాతి పాత్రతాం అంటే దానితో పాత్రత వస్తుంది. పాత్రతాద్ధన మాప్నోతి అంటే పాత్రత వల్ల ధనం అనేది వస్తుంది. దాని ద్వారా ధనం ద్వారా సుఖం అనేది ప్రజలు పొందుతారు అనేది ఇక్కడ చెప్తున్నారనమాట. విద్యాధనం శ్రేష్టధనం తన్మూల మితరధనం దానేన వర్ధ్యతే నిత్యం నా భారాయ నా నీయతే. అంటే సంపదలన్నింటిలోని కూడా విద్యాదానం అనేది చాలా గొప్పదట. విద్య వలన వివిధ ధనాలు అనేవి సాధించవచ్చట. విద్య పంచిన కొద్దీ పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో విద్యావంతుని విద్య బరువు కాదు, దొంగల పాలు అసలే కాదు. అంటే విద్యావంతునికి విద్య అనేది అసలు బరువు కాదు, అది ఎలాంటి దొంగలు అనేవారు ఎత్తుకుపోలేరు అని చెప్తున్నారనమాట. నెక్స్ట్ విద్యానామ నరస్య రూపం అధికం ప్రచ్ఛన్నగుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుకరీ విద్యా గురూణాం గురు విద్యా బంధుజనో విదేశ గమనే విద్యా పరంలోచనం విద్యా రాజసు పూజ్యతే నహి ధనం విద్యా విహీన పశు. సో ఇక్కడ ఏమంటున్నారంటే మానవులకు విద్యయే సౌందర్యం, అంటే విద్యయే అందాన్ని చేకూరుస్తుంది. విద్యయే దాచుకున్న ధనం లాంటిది మనకాడ విద్య ఉంటే. చదివే కీర్తిని సుఖాన్ని కలిగిస్తుంది. విద్యయే గురువులకు గురువు వంటిది. విదేశాలకు వెళ్ళినప్పుడు విద్యయే బంధువు, చదివే మరొక కన్ను. రాజసభలలో విద్యకే గౌరవం లభించింది కానీ ధనానికి కాదు. ఇటువంటి శ్రేష్టమైన విద్య లేనివాడు వింత పశువు అని చెప్తున్నారు. సో ఇది మనకి ఇందులో ఉన్న లెసన్కి సంబంధించి. సో నెక్స్ట్ లెసన్ అమ్మ జ్ఞాపకాలు. ఈ లెసన్ గురించి నెక్స్ట్ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.